హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నా మినీ బ్లాగ్ కొత్త దాంతో వచ్చాను మీ ముందుకి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదించుతాడు. కన్నీళ్ళ ప్రార్థన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి. కన్నీళ్ళ ప్రార్థన తొందరగా వింటాడు దేవుడు. ఉపవాస ప్రార్థన ఇంకా తొందరగా వింటాడు. కన్నీళ్ళు తోటి ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థిస్తే ఎంత మేలో మీరే చూసుకోండి. దేవుడికి తెలుసు ఏది కావాలో మనకు, ఏది వద్దు, దేన్ని దూరం చేసేది చాలా మంచిది అనుకోవాలి మన మనసుకి. కనికరించు ఓ కరుణామయుడా, నన్ను జ్ఞాపకం తెచ్చుకో అని మీరు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మీ ప్రార్థనని వింటాడు. మీరు ప్రతిదీ దేవుని కోసం ఆరాధించాలి. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ప్రార్థన చేస్తే ఎంత మహిమ కలుగుతుందో. నేను ఒక చిన్న ప్రార్థన చేస్తా, అందరూ వినండి, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిమళ నా తండ్రి యెహోవా యేసయ్య, ఈ బిడ్డలని ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఎంతమంది యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారో నీ వాక్యం చెప్పడానికి తండ్రి నాకు ఆరాధనాన్ని చేయమని నేను అడుగుతున్నా తండ్రి యేసయ్యా. నువ్వు నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎవరైతే నిన్ను ప్రార్థిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో. ఎవరైతే నిన్ను జ్ఞాపకం తెచ్చుకుంటలేరో తండ్రి వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. ఈ ఇంటి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించు. ఇక్కడ ఎంతమంది అయితే నీ ప్రార్థన వింటున్నారో వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో. వాళ్ళలో నువ్వు ఏకీభవించమని నేను అడుగుతున్నాను తండ్రి. నీ దూతలను పంపించి కాపలుండమని చెప్తున్నాను తండ్రి. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో తండ్రి యేసయ్యా. నన్ను ముట్టి బలపడించమని నేను అడుగుతున్నాను తండ్రి. నన్ను ముట్టేసయ్యా, నన్ను ముట్టి బలపడించేసయ్యా. నాకు ఇచ్చిన బిడ్డలని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఎవరికైతే చేతులు కాళ్ళు వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. హాస్పిటల్లో ఎంతోమంది చికిత్సలు పొందుతున్నారు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. వాళ్ళని ముట్టు తండ్రి. వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. నన్ను ముట్టు తండ్రి. నన్ను జీవించేసయ్యా. ఎవరికైతే అన్నం కూర దొరకట్లేదు తండ్రి, వాళ్ళకి మేము సాయం దయచేయడానికి సాయం దయచేయండి. మాకు సాయం చేతులు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. రోగులను స్వస్థపరించమని అడుగుతున్నాను తండ్రి. దారిలో వాక్యం ఉంటే ఆ వాక్యమే దేవుడు అని చెప్పావు తండ్రి. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. యేసు రక్తం తండ్రి, నువ్వు యేసు రక్తంతో మమ్మల్ని కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఎంతమంది బిడ్డలు నీ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు ఉండాలి యేసయ్యా. నీ హస్తం ఉండి నీ హస్తంతో నువ్వు వాళ్ళని కడిగి వేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డని ముట్టి బలపడించేసయ్యా. ఆ బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించేసయ్యా. ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను తండ్రి. నిన్ను నమ్మినా నిన్ను నమ్మకపోయినా అందరూ నీ బిడ్డలని చెప్పావు తండ్రి. కష్టం వచ్చినప్పుడే దేవుడని కాకుండా ప్రతిరోజు దేవుడని చేసి చెప్పడానికి సాయం దయచేయి తండ్రి యేసయ్యా. అందరినీ నువ్వు ఉన్నావని చెప్పు యేసయ్యా. అందరు తెలుసుకుంటాడు సాయం దయచేయి తండ్రి. అందరినీ నీ ఆశీర్వాదాలతో కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నేను పాపిని యేసయ్యా. నా పాపి ప్రార్థన విను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. మేము పాపులం తండ్రి. పాపి కోసం నువ్వు ప్రార్థన చేయి తండ్రి యేసయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా ప్రార్థన విను తండ్రి. నా ప్రార్థనని ఆలకించమని అడుగుతున్నాను తండ్రి. ఈ ఫోన్లో ఎంతోమంది ఇది చూస్తారో తండ్రి. వాళ్ళందరి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరు వినడానికి సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ప్రార్థనలు ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నన్ను ముట్టేసయ్యా. నీ ఆశీర్వాదం నాకు కావాలి యేసయ్యా. కన్నీళ్ళ ప్రార్థన చేయడానికి సాయం దయచేయి తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. ఉపవాస ప్రార్థన చేయడానికి సాయం దయచేయి తండ్రి. అందరి బిడ్డల మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నన్ను జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. నేను పాపిని తండ్రి. నా పాపి ప్రార్థన వినేసయ్యా. ఈ ఇంటిని ముట్టి ఆశీర్వదించు తండ్రి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తెచ్చుకో తండ్రి. అందరినీ ముట్టి బలపడించమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ప్రతి బిడ్డని ఇంటింటికి అందరినీ ముట్టి బలపడించేసయ్యా. చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు అందరి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యం చెప్పడానికి నాకు సాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి యేసయ్యా. ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నీ పాదాల కింద నా ప్రార్థన పెట్టి అడిగి వేడుతున్నాను తండ్రి.
ఈ చిన్న ప్రార్థన ఏదైనా తప్పుంటే క్షమించమని నన్ను అడుగుతున్నాను యేసయ్యా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తకే జై, సిలువ రక్తకే జై. ఎవరైతే నా ప్రార్థన వినాలనుకుంటున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకొక ప్రార్థనతో మీ ముందుకు వస్తాను. దేవుని వాక్యం మీకు స్టోరీ ద్వారా నేను తెలపాలనుకుంటున్నాను. నాకు మీ అందరి సహాయం అవసరము. మీరందరూ నాకు సహాయం చేస్తే నేను మీకు స్టోరీ చెప్పడానికి ముందుకు వస్తాను. నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు యేసయ్య ఉన్నాడని మీకు అందరికీ తెలపడానికి నాకు సహాయం దయచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇంకిన్ని ప్రార్థన కోసం నన్ను మెసేజ్ చేయండి. మీకు ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనని నేను మీ మధ్యలో నింపాలనుకుంటున్నాను. నన్ను జ్ఞాపకం తెచ్చుకోండి. నా బిడ్డలారా నన్ను జ్ఞాపకం తెచ్చుకోమని అడుగుతున్నాను. తండ్రి, నేను మీ ప్రార్థన చేయడానికి హక్కుదారినైనందుకు నీకు వందనాలు తండ్రి యేసయ్య. నన్నందరినీ జ్ఞాపకం తెచ్చుకోండి. బాయ్ బాయ్ అందరికీ. రేపు ఇంకొక మినీ బ్లాగ్తో కలుద్దాము.